ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న లారీలను అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ అమృతశ్రీ వదిలివేయడం చర్చనీయాంశంగా మారింది. చీకటి దందా చేస్తున్న వారి గుట్టును బయటపెడితే అమృతశ్రీ సపోర్ట్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. వారు కూడా స్పందించకపోతే ఢిల్లీలోని సీఈఓకు సైతం ఫిర్యాదు చేస్తామని, తక్షణమే అమృతశ్రీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. पूरा एथिलीन गैस का है वो లోడుతో ఉన్న మ్యాంగోస్ మేము పట్టుకున్నాము. ప్రతి లారీలో ఈ రసాయనాలు కెమికల్ సాచెట్, చైనా కెమికల్ సాచెట్ ఎక్కువ మొత్తంలో మాడి వాళ్ళు రవాణా చేస్తున్నటువంటి విషయం అక్కడ వెలుగులోకి వచ్చింది. పోలీసు కూడా అందుబాటులో ఉండే. మరి ఆమె అక్కడికి ఆ రోజు సాయంత్రం శనివారం సాయంత్రం నైట్ 9:30 ప్రాంతంలో వరంగల్ నుంచి ఏఎఫ్సి అమృతశ్రీ గారు వచ్చి రావడం జరిగింది. ఆమె మరి అక్కడ ఉన్నటువంటి లోడ్ని చూసి ఆమెనే ఆశ్చర్యపోయి ఆ లోడ్ ని ర్యాండమ్ గా చెక్ చేస్తామండి, రోడ్ మొత్తం దించడం మన వల్ల కాదు అని చెప్పి సంస్థ తరఫున మేము రెడీగా ఉండే, అయినా సరే ఆమె అక్కడ ఉన్నటువంటి లోడ్ అంతా దించడం సాధ్యం కాదు, ర్యాండమ్ గా చెక్ చేద్దామని చెప్పి ఆమె సెలెక్ట్ చేసిన బాక్స్ ని ప్రతి ఒక్క లారీ నుంచి తీసి చెక్ చేస్తే ప్రతి 10 కిలోల క్రేట్ లో 5 నుంచి 6 శాచెట్లు ఆమె చూడడం జరిగింది. అది వీడియో రికార్డింగ్ కూడా లారీకి ఒక్కొక్క లారీకి సపరేట్ గా వీడియో రికార్డింగ్ మేము చేశాము. సో దీన్ని వెంటనే ఆమె స్పందించి అక్కడ ఉన్న లారీ